వీటన్నిటితో పాటుగా ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్త చట్టం సెక్షన్ 35 ప్రకారం జిల్లా కన్జ్యూమర్ ఫోరంకి మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైతు వ్యక్తిగతంగా తనన్నద కంప్లైంట్ చేయొచ్చు. ఆ ఊళ్ళో ఇంకో ఒక 4-5కో 10 మందికో 30 మందికో రైతులకి అదే నష్టం కనుక జరిగితే ఈ 10-20 లేదా 30-40 మంది రైతులు అందరూ కలిసి ఒక గ్రూపుగా కూడా కలిసి ఒకటే దరఖాస్తు పెట్టడానికి అవకాశం ఉంది. లేదా ఎవరైనా వినియోగదారుల సంస్థ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ కావచ్చు, ఒక వినియోగదారుల సంఘం కావచ్చు, రిజిస్టర్డ్ బాడీ ఏదన్నా ఉంటే ఆ గ్రామంలో ఆ జిల్లా వాళ్ళు ఆ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ కూడా రైతుల తరపున జిల్లా ఫోరంలో దరఖాస్తు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళాల్సింది జిల్లా ఫోరంకి దరఖాస్తు పెట్టడం. జిల్లా ఫోరంకి దరఖాస్తు పెట్టాలంటే ఏమేమి కావాలి మన దగ్గర? ఒకటి, మనం పెట్టే దరఖాస్తు. దాంతోపాటుగా మీరు విత్తనాలు కొన్నట్టుగా ఉన్న రసీదు ఉండాలి. 2, ఈ రసీదు ఒకటి. దాంతోపాటుగా వీలైతే మీరు కొనుగోలు చేసిన డబ్బానో ఆ ప్యాకెటో ఉంచుకుంటే ఇంకా మంచిది. లేకపోయినా కేసు వేయొచ్చు, కానీ అది ఉంటే మంచిది. ఇక 3వది, మీరు వేసిన కొన్ని విత్తనాలన్నా దాచిపెట్టుకొనన్నా ఉండాలి. మీరు ఏదైతే విత్తనాలు కొని నాటుతారో వాటిలో ఒక గుప్పెడు విత్తనాలు మీరు తీసి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు వీటిని కన్జ్యూమర్ ఫోరంకి సబ్మిట్ చేస్తే ల్యాబ్ టెస్ట్కి పంపడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా విత్తనాలన్నా ఉంచుకోవాలి. విత్తనాలు లేకపోయినా సరే పంట నష్టం జరగానే మీరు కంపెనీ కన్నా ఇన్ఫామ్ చేయాలి. కంపెనీ ప్రతినిధి వచ్చన్నా ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. లేదా ఆ మండలం యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి, నష్టం జరిగింది, రిపోర్ట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి. ఈ 2 జరగకపోయినా కన్జ్యూమర్ ఫోరంకి కేసు వేసినప్పుడు కన్జ్యూమర్ ఫోరం వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ని నియమించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్పర్ట్ అయినా వచ్చి పంట చూస్తాడు. సో ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనీసం ఆ రసీదు అయితే ఉండాలి, మీరు కొన్నట్టుగా సాక్ష్యం ఉండాలి కదా. 2, వీలైతే ఆ డబ్బా ఆ ప్యాకెట్ దాచుకోవాలి. వీలైతే కొన్ని విత్తనాలు కూడా ఉంచుకుంటే మంచిది. ఇక తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ రిపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ రిపోర్ట్ కానీ, ఆ కంపెనీ ఆఫీసర్ ఇచ్చే రిపోర్ట్ కానీ దీంతోపాటు వెళ్ళాలి. లేదా అక్కడికి వెళ్ళినప్పుడైనా కన్జ్యూమర్ ఫోరం అయినా ఎక్స్పర్ట్ రిపోర్ట్ని కాల్ఫర్ చేస్తుంది. ఇట్లా వేసిన తర్వాత జిల్లా కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఈ పలానా విత్తనం కంపెనీ చెప్పిన దాని ప్రకారం ఏ పొలంలో అయితే వేస్తున్నారో అక్కడున్న వాతావరణ పరిస్థితుల మేరకు ఎంత దిగుబడి వస్తుందని కంపెనీ చెప్పింది, లేదా విత్తనం అమ్మిన సంస్థ చెప్పింది. అంత దిగుబడి వచ్చిందా రాలేదా? నష్టం జరిగినట్లయితే ఆ నష్టాన్ని నిర్ధారణ చేసి తగిన నష్టపరిహారాన్ని ఆ సంస్థ నుంచి కన్జ్యూమర్ ఫోరం ఇప్పించే పూర్తి అధికారాలు ఈ కన్జ్యూమర్ ఫోరంకి ఉంటాయి. దరఖాస్తు రాగానే ఆ సంబంధిత కంపెనీ ప్రతినిధులకు కానీ సంస్థకు కానీ నోటీసులు వెళ్తాయి. వాళ్ళ వాదనలు వింటారు. ఒక ఎక్స్పర్ట్ని నియమించాల్సి వస్తే ఒక ఎక్స్పర్ట్ నియమించి అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, సీడ్ ఎక్స్పర్ట్లు వాళ్ళతో రిపోర్ట్ తెప్పించుకుంటారు. దాని ద్వారా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలా జిల్లా కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు తీర్పు ఇవ్వటానికంటే ముందుగా ఈ కేసుని మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేయించడానికి ప్రయత్నం చేయాలి. కొత్త వినియోగదారుల చట్ట ప్రకారం జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో ఒక మీడియేషన్ సెల్ పెడతారు. అంటే మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కన్జ్యూమర్ ఫోరంలో అందుబాటులో ఉంచుతారు. అక్కడ కొంతమంది మీడియేటర్స్ ఉంటారు. కన్జ్యూమర్ ఫోరం ఈ కేసు ఆ మీడియేటర్స్కి పంపిస్తుంది. కంపెనీ సంస్థ ప్రతినిధులతోటి రైతులతోటి చర్చించి వారిద్దరూ ఏదన్నా ఒక నిర్ణయానికి వస్తే, ఏదైనా ఒక నిర్ణయానికి ఒప్పుకున్నట్లయితే ఆ నిర్ణయం మేరకు కన్జ్యూమర్ ఫోరం తీర్పిస్తుంది. ఒకవేళ మీడియేషన్ కనుక ఫెయిల్ అయితే కన్జ్యూమర్ ఫోరం వాళ్ళే ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది.